బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హ్యాపీ మార్నింగ్ సార్. నా పేరు సహజారెడ్డి. అన్వర్ సార్ వీడియోస్ చూడడం జరిగింది. వీడియోస్ చూసి నేను చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఒక్కొక్క వీడియో చూసినప్పుడు ఒక్కొక్కలాగా నా ఫీలింగ్స్ మారిపోతున్నాయి. నా ఆలోచన తీరు, నా ప్రవర్తన, నా పనిలో కొన్ని మార్పులు ఇలా చేసుకోవడం జరిగింది. సార్ మీరు చేసిన వీడియోలో ఏదైతే యూట్యూబ్లో సుమన్ టీవీలో చూశానో అప్పటి నుంచి నన్ను నేను మార్చుకున్నాను, నా పని మార్చుకున్నాను. తద్వారా వీడియోలలో చూసి నేను మీ క్లాస్ వినాలనుకున్నాను. అలాగే ఇంకా వేరే వాళ్ళు విన్న వాళ్ళు కూడా చెప్పారు మీ గురించి. క్లాస్ చాలా బాగుంది, నేను విన్నాను, మీరు వినండి అని వాళ్ళు సజెస్ట్ చేశారు. వాళ్ళే నాకు నెంబర్ పెట్టడం జరిగింది. అలా నేను మీ క్లాస్లో జాయిన్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ క్లాస్లో జాయిన్ అయిన డే 1 నుంచి నాకు ఏదైతే వీడియోలు విని మారానో అది దానికి 100 రెట్లు నాకు సాటిస్ఫై అయింది సార్. చాలా బాగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ 4:30కి అలారం పెట్టుకొని లేచి ఫ్రెష్ అప్ అయ్యి టకటక క్లాస్లో కూర్చొని చక్కగా మీరు చెప్పినవన్నీ విని సేమ్ టైం అవన్నీ పాటించేటప్పుడు చాలా అంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది సార్. మీరు చెప్పే ప్రతి విధానం నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతిదీ ఎగ్జాంపుల్తో చెప్తున్నారు, చాలా స్మైల్తో, చాలా ఎంజాయ్ చేస్తూ చెప్పారు సార్. క్లాస్ అయితే ఏ రోజు మీరు మీ ముఖంలో నవ్వు, ఎంజాయ్మెంట్ అనేది లేకుండా మిమ్మల్ని చూడలేదు. చాలా చక్కగా మాట్లాడారు, చాలా చక్కగా చెప్పారు. నాకు వచ్చేసి ఈ క్లాస్ ఎంత ఉపయోగపడింది అంటే చాలా ఎంజాయ్ చేస్తూ క్లాస్ విన్నాను, ఎంజాయ్ చేస్తున్నాను సార్. లైఫ్ను కూడా చాలా చక్కగా అనిపిస్తుంది. షేక్ అన్వర్ సార్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్ గారు అయినటువంటి షేక్ అన్వర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మిత్రులందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ సబ్జెక్టు చాలా కాలం నుంచి తెలుసు, కాకపోతే నేను ఎవరి దగ్గర ట్రైనింగ్ పొందలేదు. నాకు నేనుగా పుస్తకాలు చదువుకుంటూ, యూట్యూబ్లు చూసుకుంటూ ప్రాక్టీస్ చేసేవాడిని, కానీ కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయలేదు. అయితే ప్రప్రథమంగా నేను ఫిబ్రవరి 1st వీక్లో అన్వర్ గారి వీడియో సుమన్ టీవీలో విన్నప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎంతోమంది వీడియోలు చూశాను, కానీ నేను కనెక్ట్ అవ్వలేదు. అన్వర్ గారి వీడియో చూసిన తర్వాత కంటిన్యూస్గా ఒక 5-6 వీడియోలు చూసి ఈయన క్లాసులో నేను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి అని నిర్ణయించుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ట్రైనింగ్ క్లాస్కు నేను హాజరు కావడం జరిగింది. అన్వర్ గారు చెప్పే విధానము ఎలా ఉందంటే మనసులో హత్తుకొని పోయేటట్టుగా ఉంది అన్నమాట. ఆయన చేసినటువంటి రీసెర్చ్ కానివ్వండి, ఆయనకున్నటువంటి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీద జ్ఞానం కానివ్వండి, అమోఘం, అద్వితీయం అని చెప్పచ్చు. నేను ఈ ట్రైనింగ్ క్లాస్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత నా వే ఆఫ్ థింకింగ్ అంతా మారిపోయింది. నేను ఏదైతే థియరీలు చదివానో అది దైనందిన జీవితంలో ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయన శిక్షణ ద్వారా నేను తెలుసుకున్నాను. జీవితంలో విజయం సాధించాలి అంటే ఈ ట్రైనింగ్ ముఖ్యంగా అన్వర్ వారి ద్వారా చాలా అవసరం. ఇది నా యొక్క సలహా మిత్రులందరికీ. నేను ఇప్పుడు అడ్వాన్స్ క్లాస్లో కూడా జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో అన్వర్ గారు. సార్. సో మన దానికి వచ్చేటప్పటికి పర్టికులర్గా ఒక ఎనర్జీ మాత్రం డెఫినెట్గా గుర్తొస్తూ ఉంటుంది. బాగా ఆ స్పార్క్ కోసం ఏగర్గా వెయిట్ చేస్తూ ఉంటాను. బాగా సార్. అంటే ఇండియాకి కెన్యాకి మ్యాచ్ అయితే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇండియాకి ఆస్ట్రేలియాకి మ్యాచ్ అయితే ఆ కిక్కే వేరు సార్. దబడి దిబడి మామూలు కాదు, బాల్ టు బాల్ అసలు ఎలా ఉంటే అలా చూస్తుంటాం మనం. బట్ అన్బిలీవబుల్ కాంబో అండి నిజంగా. అంటే మిరాకిల్ ఇంకంతే. రీసెంట్గా 8th బ్యాచ్ తో మనం 17 కంట్రీస్ వెళ్ళాను సార్. 17 కంట్రీస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో 17 కంట్రీస్, ఇంకొక 3 కంట్రీస్ అండి. సో మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా 17 కంట్రీస్లో ఈరోజు అద్భుతంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యి చాలా సక్సెస్ఫుల్ అవుతున్నారు. నా కోరిక ఒకటేనండి, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్న నెంబర్ 1 స్థానంలో ఉండాలి, మనమే నెంబర్ 1 అవ్వాలి. ఎస్. సో ఈ వీడియోలో పర్టికులర్గా ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తున్నారు? ఎస్, ఈ వీడియోలో మిడిల్ క్లాస్ టు మిలీనియర్
ఏయ్ సో ఎందుకంటే మిడిల్ క్లాస్లో ఎలా ఉంటుందంటే అండి, జనరల్గా మనీ రూల్స్ చాలా ఉంటాయి. ఈ మనీ రూల్స్ కానీ మీరు కొన్ని మనీ రూల్స్ ఉంటాయి, అవి తెలుసుకోవాలి, దాన్ని బ్రేక్ చేయాలి. సో మనీ రూల్స్ ఫర్ లైఫ్ ఏంటంటే, చాలామంది ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఇలా ఉంటుందండి. ఫ్యామిలీని మొదలు ఎస్పెషల్లీ జాబ్ రానప్పుడు చాలా దీనిగా ఉంటుంది, బర్డెన్స్ ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్లో వాళ్ళ చెల్లెళ్ళు పెళ్లి చేయాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. చాలా పవర్ఫుల్. సో అయితే ఇక్కడ నేను మిడిల్ క్లాస్ టు మిలియనియర్ అవ్వాలంటే ఒక స్కిల్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఎంఎంఎస్. SMS లాగా ఎంఎంఎస్. ఎంఎంఎస్ అంటే మీ అందరూ గుర్తుపెట్టుకోండి, వాట్ ఈజ్ యువర్ మనీ మేకింగ్ స్కిల్స్ అని మీరు తెలుసుకోవాలండి. ఎందుకంటే విల్ ఉంటే సరిపోదు, స్కిల్ కూడా కావాలి. మీకు చాలా మంది విల్ పవర్ ఉంటుంది, బాగా డబ్బు సంపాదించాలని చాలా కోరుకుంటుంది, కానీ విల్ ఉంటే సరిపోదు. ఇప్పుడు 21st century స్కిల్ కూడా కావాలి. సో ఆ స్కిల్ ఏంటి? ఎంఎంఎస్, మనీ మేకింగ్ స్కిల్స్. మీరు మీ మనీ మేకింగ్ స్కిల్స్ తెలియాలంటే మీరు ఏం చేయాలంటే ఒక పెన్ను పేపర్ తీసుకుని స్క్రిప్టింగ్ చేయాలి. అంటే వాట్ ఆర్ మై ఎంఎంఎస్ అంటే, మీరు బాగా మాట్లాడగలరా, రైటింగ్, కుకింగ్ ఏం చేయగలరు అని ఒక 2-3 ఉంటాయండి ఖచ్చితంగా. ప్రతి మనిషికి కూడా 2 or 3 థింగ్స్ ఉంటాయి ఖచ్చితంగా. అందులో టాప్ ఏంటో ప్రయారిటీ చూస్ చేసుకోండి. దీన్ని యాక్చువల్లీ సైకాలజీ ప్రకారం మనం అంటామంటే కోర్ కాంపిటెన్సీ. సో ప్రతి ఒక్కరికి ఒక కోర్ కాంపిటెన్సీ ఉంటుంది ఖచ్చితంగా, ఇన్బిల్ట్ ఉంటుంది అనమాట. ఇన్బిల్ట్. ఇప్పుడు రెహమాన్ గారు ఉన్నారు, ఏఆర్ రెహమాన్ గారు, హిస్ కోర్ కాంపిటెన్సీ ఇస్ మ్యూజిక్, సచిన్ టెండూల్కర్ ఈజ్ ప్లేయింగ్. ఇలా ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు ఒక 2-3 రాస్తే, అందులో నేను కూడా ఒకప్పుడు రాశానండి, నేను బాగా ధనవంతుడు అవ్వాలంటే ఏం చేయాలి, భగవంతుడు ఏంటంటే నాకు ఇచ్చిన టాలెంట్ ఏంటి నేను తెలుసుకున్నాను. ఏంటి, ఎన్సీసీ. నేను చిన్నప్పుడు స్కూల్లో ఎన్సీసీ ఛార్జెంట్గా చేశాను. అక్కడ మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా, రే నువ్వు బాగా మాట్లాడుతున్నావురా, స్కూల్ SPLగా చేశాను 10th క్లాస్, 8th క్లాస్ స్కూల్ SPL, 9th క్లాస్ స్కూల్ SPL, 10th క్లాస్ స్కూల్ SPL. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థం ఏంటంటే, ఓహో మనకు మాటలు బాగా వచ్చు. ఇప్పుడు ఏమర్థం అవుతుంది, మాటలు బట్టి మూటలు వస్తాయి. సో మూటలు అమ్మో చాలా పెద్ద మూటలు వస్తుందండి. ఈరోజు 8th బ్యాచ్ వాళ్ళు రికార్డ్ క్రియేట్ చేశారు సార్. ఇప్పటి వరకు దాంట్లో హైయెస్ట్ రికార్డ్ 8th బ్యాచ్ వాళ్ళు క్రియేట్ చేశారు. అంటే క్లాస్ 9 రోజులు అవుతుండే కానీ రిజల్ట్స్ 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు అండి. మనకి ఇంతకు ముందు సార్ మన దగ్గర ఒక అతను వచ్చారు, శ్రీనివాస్ గారు అని, మిమ్మల్ని కూడా కలిసారు ఒక రోజు. ఒక అతను ఎలా అంటే వచ్చారు కదండి, 3rd floor లో. ఎస్ క్లియర్, క్యాబిన్కి వచ్చారు. అతను ఎంత దీనిగా అంటే, మొత్తం మన క్లాసెస్ మొత్తం మీద డే 1 అతనికి వచ్చి, డే 1 ఏంటి, డే 2 ఏంటి, మొత్తం ఈ 9 days జరిగిన మిరాకిల్స్ ఒక చార్ట్ లాగా తయారు చేశారండి. నేను నెక్స్ట్ వీడియోలో అది ప్లే చేస్తాను. షూర్ అండి. మొత్తం అతను అంటే, సార్ డే 1 మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎంత నా గ్రాఫ్ అండి, ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ నేను చూపిస్తాను మీ అందరికీ కూడా. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఆర్ యూ గోయింగ్ ఆర్ గ్రోయింగ్ లైఫ్లో, గ్రోయింగా అనేది మీకు తెలియాలంటే నా 9 days క్లాసెస్కి రండి, నేను చెప్తాను. సో మీ అందరూ చేయాల్సిన పని, ఒక పేపర్ తీసుకొని మీకున్న టాప్ మోస్ట్ స్కిల్స్ ఏంటి, మనీ మేకింగ్ స్కిల్స్ రాయండి. దాన్ని బాగా పాలిష్ పెట్టాలండి. అబ్రహం లింకన్ అంటారు అనమాట, మీరు నాకు గొడ్డలు ఇస్తే 8 గంటలు పని చేయమంటే అందులో 4 నుంచి 5-6 గంటలు ఆల్మోస్ట్ నేను గొడ్డలు షార్ప్ చేసుకుంటాను, మిగతా చెట్లు కొడతాను. సో మీ స్కిల్ ఏంటో తెలుసుకోవాలి, దాన్ని పాలిష్ పెట్టాలి. విల్లు, స్కిల్, పాలిష్, ఈ 3 పనులు చేస్తే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. సో అయితే ఇక్కడ చూడండి, సో యూజ్ యువర్, ఇక్కడ కుకింగ్ గురించి ఒక మాట చెప్తాను సార్. ఒకప్పుడు మనకి పాత దాంట్లో ఒక అతను ఇలాగా ఒక జెంట్, మనకి పెద్ద హోటల్ ఇదనమాట, అతను కుక్, చెఫ్, చాలా చెఫ్. అంతవరకు ఏంటంటే లేడీసే వంట చేయాలనుకున్నారు. అతను చూసిన తర్వాత చాలా మంది, ఓ చెఫ్కి ఎంత డబ్బులు వస్తాయా, అబ్బా ఈరోజు స్టార్ హోటల్లో చెఫ్ అంటే మాటలు కాదండి. అంటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏది కూడా ఇది పనికిమాలిన స్కిల్ అనేది లేదండి. ఏ స్కిల్ తీసుకున్నా అందులో మీరు టాప్ అవడం గోల్ పెట్టుకుంటే బాగా డబ్బు సంపాదించవచ్చండి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను సార్. మీకు స్కిల్ ఉన్నప్పుడు, పాలిష్ పెడుతున్నప్పుడు ఫస్ట్ 1-2 years మీరు స్కిల్ని గ్రో చేసిన పెద్దగా డబ్బులు రావు. ఫస్ట్ 1 year ఎప్పుడు కూడా మనం డబ్బు కోసం పని చేయకూడదు, స్కిల్ బాగా చేసుకోవాలి. సో దీంతో పాటు నేను లాస్ట్ టైం చెప్పాను సార్, ఎంఎంఎస్కి ఎప్పుడైతే SMS తోడవుతుందో ఇంకా డబ్బులు వస్తాయి. SMS అంటే సోషల్ మేకింగ్ స్కిల్స్, సోషల్ మీడియా స్కిల్స్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. అంటే మీ మనీ మేకింగ్ స్కిల్ ని సోషల్ మీడియాలో ప్రెజెంట్ చేస్తే బాగా డబ్బు పెరుగుతుందండి. ఎందుకంటే చాలా మంది సోషల్ మీడియాలో నైట్ స్టార్ లైఫ్ ఉన్న బోల్డ్ మంది ఉన్నారు. సో అది గుర్తుపెట్టుకుని MMS + SMS = మోర్ మనీ. సోషల్ మీడియా స్కిల్స్. ఇక్కడ ఏంటంటే మీరు డబ్బు బాగా సంపాదించాలంటే, మిడిల్ క్లాస్ టు మిలియనియర్ అవ్వాలంటే, ఇక్కడ జనరల్గా సార్ ఇప్పుడు మిలియనర్స్కి డబ్బు ఖర్చు పెట్టినప్పుడు బాధ అనిపించదు. మిడిల్ క్లాస్ లైఫ్లో ఎలా ఉంటుందంటే, ఇన్కమ్
ఇది 1వ తారీఖు నుంచి 5వ తారీఖు మొత్తం అంతా, ఎందుకంటే వచ్చేది నెలకు ఒకసారి ఇన్కమ్, ఒకసారే పడుతుంది, కానీ వెళ్ళిపోయింది టీ 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 వెళ్ళిపోతుంది. అంటే అన్నిటికీ ఇవ్వాలి కదా సార్. అయితే మీ అందరికి చెప్పే పాయింట్ ఏంటంటే, వెన్ యూ స్పెండ్ మనీ, చాలా మంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నా డబ్బు అంతా కోల్పోతున్నాను అంటే వెళ్ళిపోతున్నాను కోల్పోతున్నాను అనే ఫీలింగ్లో ఉంటుందండి. ఇలా కాకుండా ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పిల్లలు ట్యూషన్ ఫీజో, బిల్సో, శాలరీసో, ట్రావెలింగో, ఇప్పుడు ఎక్కడికైనా ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి సార్, ఓలా ఊబర్ బుక్ చేస్తాం, సడన్గా అక్కడ 1000 రూపాయలు 900 ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుందంటే, అమ్మో అంత డబ్బులా అని ఆ థాట్ మీకు వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ ఈ పాయింట్ చేయాలి సార్ అందరూ కూడా. ఇలాంటిది వస్తున్నప్పుడు నేను డబ్బు కోల్పోతున్నానని అనుకోకూడదు. మనం ఏం చేయాలంటే, అలాంటి ఫీలింగ్ కాకుండా, అంటే అలాంటి ఫీలింగ్ ఉండకూడదు, ఎందుకంటే దట్స్ నాట్ యువర్ హెల్దీ యాటిట్యూడ్, పోతుందండి. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అసలైన పాయింట్ అండి. ఇలా మీరు డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడట మీరు ఏమనుకోవాలంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓలా ఊబర్కి అతనికి 1000 రూపాయలు ఇస్తున్నాను అంటే, అతని లైఫ్ని నేను ఇంకా గ్రో చేస్తున్నాను, నా వల్ల అతను బతుకుతున్నాడు అంటే, అతని లైఫ్లో ఇంకా మనం వాల్యూ యాడ్ చేస్తున్నాం అండి. వాల్యూ అంటే మీ డబ్బు అవతల వాళ్ళకి వాల్యూ యాడ్ చేయడానికి వెళ్తుంది, మళ్ళీ తిరిగి అది మీకు సర్కిలే మళ్ళీ వస్తుంది అండి. ఈ ఒక్క పాయింట్ మీరు నమ్మగలిగితే వాళ్ళ యాటిట్యూడ్ మారితే. అందుకే జెఫ్ కెల్లర్ అని అతను పుస్తకం రాసింది, యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. మీ లైఫ్ ఎప్పుడు కూడా డిపెండ్స్ ఆన్ యువర్ యాటిట్యూడ్ అండి. సో అందుకే యువర్ యాటిట్యూడ్ డిసైడ్స్ యువర్ ఆల్టిట్యూడ్. ఆ పుస్తకం నేను చదివినప్పుడు అంటే, జెఫ్ కెల్లర్ పుస్తకం చదివాను, అసలు అద్భుతం అనమాట. అంటే మీ అందరికి ఒక స్టోరీ చెప్తాను, చాలా ఇంపార్టెంట్ స్టోరీ. ఒక అతను, 2 రాజులు ఎలా పరిగెడుతూ వెళ్ళి సడన్గా ఒక ఊబిలో పడిపోయారండి, పెద్ద లోయలో పడిపోయారు. వీళ్ళ వెనకాల శత్రువులు పరిగెడుతూ వచ్చారు, ఇద్దరు ఒకే పెద్ద లోయలో పడిపోయారు. అంటే ఇతను ఒక లోయలో పడిపోయాడు. అయితే ఈ శత్రువులు అందరూ ఏం చేశారంటే, రాళ్ళు ఇసరడం మొదలుపెట్టారు, రాళ్ళు ఇస్తే చచ్చిపోతారని. ఇతను పాజిటివ్ యాటిట్యూడ్, ఇతను నెగిటివ్ యాటిట్యూడ్. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ పర్సన్ ఏం చేశాడంటే, వాళ్ళు ఇసిన రాళ్ళన్నీ పేర్చుకుని పైకి వచ్చేది. ఈ నెగిటివ్ యాటిట్యూడ్ అంటే, నా లైఫ్ అయిపోయింది, ఇంక అయిపోయింది నా పని అనుకున్నాడు. దానివల్ల థాట్ కూడా రాలేదు, అలిసిన రాళ్ళే మీద పడి చచ్చిపోయాడు. వాట్ ఆన్ యాటిట్యూడ్ అండి. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఒక యాటిట్యూడ్ ఏమో ఇక నా వల్ల కాదు అనేటువంటి నెగిటివ్ మైండ్ సెట్లో ఉండేటువంటిది. అవును, లేదు నేను ఏదైనా చేయగలుగుతాను, వచ్చిన రాళ్ళని కొంచెం అంటే వీటిని తొక్క నన్ను పైకి రావాలనుకున్నటువంటి యాటిట్యూడ్ ఉంది చూసారు. అవును, అదేనండి. ఎందుకంటే ఎప్పుడు కూడా చిన్నప్పుడు మనం ఆడుకున్న చేమని ఇలా గీసాం అనుకోండి, ఇటు నుంచి ఇటు ఎందులో దూరిపోతుందండి. అలాగే మీకు చీమలాంటి యాటిట్యూడ్ ఉండాలి. అంటే ఎలాగనంటే, ఎక్కడి నుంచైనా ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుందా అని ఎప్పుడైతే ఆ పర్సన్ ఎతుకుతాడో, యూనివర్స్ ఆటోమేటిక్గా దారి చూపిస్తుంది. బికాస్ వే తెలిస్తే లైఫ్ ఈజీగా సక్సెస్ అయిపోతామండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా డబ్బు ఖర్చు పెట్టినప్పుడు బాధపడకుండా, ఓకే నేను అవతల లైఫ్కి వాల్యూ యాడ్ చేస్తున్నాను అని ఎప్పుడైతే ఫీల్ అవుతామో, దట్ ఈస్ యువర్ హెల్దీ మనీ. సో అదర్వైజ్ మీ మనీ ఏమవుతుంది, అన్హెల్దీ మనీ అయిపోతుందండి. దాని తర్వాత ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి, మనం ఫుడ్ తీసుకుంటున్నాం అవుట్ చేయకపోతే సో మన హెల్త్ పాడైపోద్దండి. అంటే మీరు ఇఫ్ యూ టేక్ ఫుడ్, మనం రిలీజ్ చేయకపోతే, మనకు మోషన్ అవ్వకపోతే ఏముందంటే, ఆటోమేటిక్గా హెల్త్ స్పాయిల్ అవుతుంది. అంటే డబ్బు వస్తుంది అవుట్ చేయాలి. చేయకపోతే కొంతమంది డబ్బు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు, వదులుతున్నప్పుడు భయపడుతూ వదులుతుంటారు అనమాట. అమ్మో వెళ్ళిపోతుంది, అయిపోతుంది నా దగ్గర, అయిపోతుంది. సో రిసీవింగ్ మనీ అండ్ రిలీజింగ్ మనీ ఎప్పుడైతే కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటుందో, అప్పుడు మన ఫైనాన్షియల్ హెల్త్ చాలా బాగుంటుందండి. దాని తర్వాత తీసుకుంటే అవాయిడ్ గ్రీడీ ఎనర్జీ. అంటే ఆలు డబ్బు వెళ్ళిపోతుంది. లాస్ట్ టైం ఒక వీడియో చెప్పానండి. అంటే మీ మేనిఫెస్టేషన్ పవర్ ఎవరికి వెళ్తుంది, వాళ్ళకి వెళ్ళిపోతుంది. అవును, వాళ్ళు తోస్తున్నారు మేడం ఎనర్జీ అంతా. ఇలా యూనివర్స్ ఎనర్జీ ఇస్తుంటే మీరు ఎలా పెడుతున్నారు, అది రిఫ్లెక్ట్ అయ్యి దానికి వెళ్ళిపోతుంది అన్నమాట. వాళ్ళకి వెళ్ళిపోతుంది అని ఎప్పుడైతే మీరు అనుకుంటే గ్రీడీగా ఫీల్ అవుతారో, మీ గుడ్ మనీ కాస్త బ్యాడ్ మనీ అయిపోతుందండి. అంటే రాదు ఇంకా ఆ విధంగా. నెక్స్ట్ దాని తర్వాత అంటే, మనకి ఎలా అయితే కాయిన్స్కి 2 సైడ్స్ ఉంటాయో, మనకు వచ్చే మనీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి గుడ్ మనీ ఆర్ ఈవిల్ మనీ. అంటే మీరు ఎప్పుడైతే వచ్చే డబ్బు పట్ల హ్యాపీగా ఉంటూ, ఇస్తున్నప్పుడు కూడా హ్యాపీగా ఉంటారో, దీన్ని అరిగాటో ఇన్ అరిగాటో అవుట్ అంటారండి జపాన్ భాషలో. ఈ 9 రోజులు అరిగాటో ఇన్ అరిగాటో అవుట్. జపాన్లో అత్యంత టాప్ బిలినియర్ అంటే, అతను 1,00,000 కోట్లు సంపాదించాడు. 1,00,000 కోట్లు. అతని పేరు వాహి టెకెడా, జపనీస్ వారన్ బఫెట్ అంటారు. అతను మనం చేసాం. సో అతను ఏమంటాడంటే, మీరు తీసుకునే మనీ పట్ల మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఇస్తున్న మనీ పట్ల ఎంత హ్యాపీగా ఉన్నారు, దట్ డిసైడ్స్ యువర్ హెల్దీ మనీ. సో ఈ టెక్నిక్స్ నేను మీకు 9 days క్లాసెస్లో చెప్తాను. డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు ఇంకా హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళి తింటున్నాం అనుకోండి, అందరూ హ్యాపీగా ఉంటారు, ఒకళ్ళు మాత్రం బాధపడుతుంటారు. ఎవరు?
బిల్ పే చేసిన వాళ్ళే అవును. ఎంత వస్తుంది అని. ఈ భయం పోతే అండి, ఎప్పుడైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేను భయాన్ని తీసేస్తే జయం ఆటోమేటిక్గా వస్తుందండి. 9 days క్లాస్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వీడియోస్ ప్లే చేస్తానండి. చాలా మంది ఏదో చూద్దాంలే, ఒక ట్రైల్ వేద్దాం అనుకుని వచ్చిన వాళ్ళు ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, బికాస్ when we reach happy state ఆటోమేటిక్ డబ్బుని అట్రాక్ట్ చేస్తామండి. సో దీని తర్వాత ఈ విధంగానండి, సో మీకు వచ్చే డబ్బు అంటే మీరు ఎలా ఉన్నారు, డబ్బు మీకు మంచి చేస్తుంది చెడు చేస్తుంది తెలుసుకోవాలంటే 9 days క్లాసెస్లో నేను నేర్పిస్తాను. ఈ అరిగోటో అంటే తెలుసుకోవడం కాదండి, ఇన్ఫర్మేషన్ ఇంప్లిమెంటేషన్లో పెట్టాలి. అది నేను 9 days క్లాసెస్లో చేయిస్తాను. సో అదే విధంగా ఏంటంటే ఎప్రిషియేట్ పేయింగ్ ట్యాక్సెస్. చాలా మంది నేను అంత ట్యాక్స్ పే చేయాలి భయపడుతుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, వెన్ యూ పే సంథింగ్ ఫర్ ఎవరికైనా మీరు పే చేస్తున్నారంటే యు ఆర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ బెస్ట్ సర్వీస్. ఎందుకంటే రతన్ టాటా చెప్తారు, బెస్ట్ సర్వీస్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ బిజినెస్. మీరు అవతలకు సర్వీస్ చేస్తున్నారంటే మీ బిజినెస్ కూడా పెరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకొని, మీరు ట్యాక్స్ పే చేస్తున్నారంటే బాధపడకూడదు, ఏదైనా పే చేస్తున్నారంటే బాధపడకూడదు. దాని అర్థం ఏంటంటే వేరే వాళ్ళకి ఇస్తున్నారంటే లా ఆఫ్ గివింగ్ అండి. ఇస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా ఇస్తారో డబ్బు కూడా అంత హ్యాపీగా వస్తుంది. మీరు చెప్తుంటే యూనివర్స్లో ఉన్నటువంటి అంటే నేచర్ లా ఒకటి గుర్తొస్తుంది. ఎస్, జస్ట్ మనం సీడ్ ఒకటి వేస్తాం అంతే, వేసి వదిలేస్తాము. అంటే ఎవరికైనా సరే ఏదన్నా మనం గ్రాటిట్యూడ్ చూపించాలి అనుకునేటప్పుడు ఏం చేస్తామనంటే, కొంతమందికి గోసేవ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎవరికైనా ఏదైనా దానం చేసేటుంటారు. అంటే ఎక్కడో తెలియకుండా ఒక చిన్న దానం చేసేసి వెళ్ళిపోతాము. అలాగే ఒక చిన్న సీడ్ వేసేసి వెళ్ళిపోతాం. ఆ సీడ్ నుంచి ఆ మొక్క నుంచి పుట్టుకొచ్చేటువంటి ఫ్రూట్స్ ఉంటాయి చూసారా, అబండెన్స్ బాగా అండి. మామూలుగా అంటే మీరు చెప్పిన దాంట్లో అంటే ప్రతిదీ ఇన్వెస్ట్మెంట్ అనండి, తెలియకుండానే. గివింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనం ఇలా మాట్లాడుకోవడానికి కొంచెం ఇదిగా ఉన్నా కూడా బట్ ట్రూ. ఈవెన్ మనం పెళ్ళిళ్ళలో ఎవరికైనా ఏదైనా ఇచ్చాము అని అంటే గిఫ్ట్ లాగా తిరిగి దానికంటే ఎక్కువ వస్తుంది. అది మాత్రం అంటే మన దాకా వచ్చేటప్పటికి అది ఎక్కువ అవుతుంది నిజంగా. అది మాత్రం నేను బలంగా మీరు చెప్పినటువంటి ఫార్ములాని నమ్ముతాను అనుకుంటాం. కానీ మనం ఎక్కడ ఏది ఇచ్చినా కూడా దానికి ధన రూపేణం, వస్తు రూపేణం, లేదంటే ఇంకొక రకంగాను మనకి తిరిగి వచ్చే అవకాశం మాత్రం డెఫినెట్గా ఉంది. బాగా ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారండి. సో దానికి ఏంటంటే, ఒక యాపిల్లో ఎన్ని విత్తనాలు ఉన్నాయో చెప్పొచ్చు, కానీ ఒక విత్తనంలో ఎన్ని యాపిల్స్ ఉన్నాయో ఎవరు చెప్పలేదు. అబండెన్స్ వస్తుందండి. సో అందుకే చెప్తున్నాను, ఇచ్చేటప్పుడు బాధపడుతూ ఇవ్వద్దు, హ్యాపీగా ఖర్చు పెట్టండి డబ్బులు. అంటే ఇక్కడ మళ్ళీ వస్తాయి లా ఆఫ్ గివింగ్. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు ఏ విత్తనం ఇస్తే అదే పంట ఎలాగైతే వస్తుందో, యాపిల్ మనం గట్టిగా మనం ప్రెస్ చేసి యాపిల్ జ్యూస్ వస్తుంది, టమాటా జ్యూస్ రావాలండి. సో మీరు భయం అనే దాంతో మీరు క్యారీ చేస్తుంటుంటే డబ్బు కూడా భయంగా వస్తుందండి. సో నేను చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్. ఒకప్పుడు నా ఇయర్లీ ఇన్కమ్, ఇప్పుడు నా మంత్లీ ఇన్కమ్ అయిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు నేను భయపడుతుండేవాడిని, నెక్స్ట్ మంత్ ఏంటి నా లైఫ్ ఏంటి అనేది. లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుంటా అంటే కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. ఒక్కసారి కానీ కాన్ఫిడెన్స్ ఇస్ ఎ మ్యాగ్నెట్, అయస్కాంతం అనేది చెప్తున్నానండి. ప్రపంచంలో సిచ్యువేషన్స్ని, పీపుల్ని అన్నింటిని మనం అట్రాక్ట్ చేయొచ్చు ఫాస్ట్గా. ఈ విధంగా మనం చేస్తే సో ఈజీగా మనం డబ్బుని ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. అండ్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. డబ్బు ఇచ్చేటప్పుడు కృతజ్ఞత ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇందాక మనం చెప్పండి. ఒకటి యాటిట్యూడ్, 2 గ్రాటిట్యూడ్. ఈ 2 మనకు చాలా అవసరం లా ఆఫ్ అట్రాక్షన్లో. గ్రాటిట్యూడ్ ఆర్ మనీ. సో దీన్ని నేను ఏం చేస్తానంటే, వారెన్ బఫెట్, ఈవెన్ ఇందాక చెప్పినట్టు జపనీస్ వారెన్ బఫెట్ ఎవరైతే ఉన్నారో, వాహి టెకెడా, డబ్బు విషయంలో కృతజ్ఞత ఎలా ఉండాలని కొన్ని టెక్నిక్స్ చెప్పారు. అది నేను 9 daysలో వాళ్ళకి ప్రాక్టీస్ చేయించడం వల్ల ఏంటంటే, ఇంతకుముందు ఏం చేశానంటే 9 daysలో కొన్నిసార్లు మధ్యలో ఉండేది, ఇప్పుడు ముందు తీసుకొచ్చానండి. ముందుకు తీసుకొస్తుంటే ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళు ఎలా అంటే, సార్ మార్నింగ్ ఎప్పుడు క్లాస్ అవుతుందా అని ఎనర్జెటిక్గా ఉన్నారు. నేను మీలో చెప్తానండి, ఈ 9 days క్లాసెస్కి వచ్చిన చేంజ్ తీసుకురానండి, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తాను. గొంగళపురికి ఎలా అయితే సీతాకోచిలుగా మారిపోతుందో, మళ్ళీ మీ జీవితంలో వెనక్కి వెళ్ళి అప్పు గురించి భయపడిన స్టేట్కి నేను తీసుకెళ్తానండి. 100% చెప్తున్నా. సో ఇది గ్రాటిట్యూడ్ నేను ప్రాక్టీస్ చేయిస్తాను. కానీ చాలా మందికి కృతజ్ఞత చేస్తుంటారు కానీ లోన్ కృతజ్ఞత ఉండదు. అంటే థ్యాంక్ఫుల్ చెప్తారు కానీ లోన్ మాత్రం థ్యాంక్ఫుల్నెస్ ఉండదు. సో ఇన్ను అవుట్ ప్రింట్అవుట్ ఒకలాగా ఉంటే కరెక్ట్గా ప్రింట్అవుట్ బాగా వస్తుందండి. అప్పుడు అమ్మ మూట పెద్ద మూట. మామూలు చెప్తున్నానండి, లా ఆఫ్ అట్రాక్షన్ పవర్ ఏంటంటే, మీరు ఊహించిన దానికన్నా భగవంతుడు చాలా పెద్దగా ఇస్తాడండి. కానీ ఒకటి యాటిట్యూడ్ ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి, హ్యాపీ హెల్దీ మనీ ఉండాలి. ఈ విధంగా చేస్తే అయితే చాలా మందికి ఏంటంటే, డబ్బు వస్తే కృతజ్ఞత చెప్తా అని అంటారు. కానీ ఇలా నేను అందరికీ డౌట్ ఉంటుంది, కోడి ముందా గుడ్డు ముందా అనేసి అని ఉంటుంది. అంటే కృతజ్ఞత ముందు చెప్పాలా, డబ్బు వస్తే చెప్పాలా అంటే చాలా మంది, అంటే కొంతమంది ఏమంటారు, అన్నారు గారు డబ్బు వస్తే కృతజ్ఞత చెప్తారు, డబ్బు వస్తే నవ్వుతా, కాదు నవ్వితే డబ్బు వస్తుంది.
లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పి నువ్వు నవ్వు, మీరు హ్యాపీగా ఉండండి, నేను డబ్బు వస్తుందండి. మీరేమంటారు, డబ్బు వస్తే హ్యాపీగా ఉంటా. ఇది ఎలా ఉంటుంది అంటే కోడి ముందే గుడ్డి ముందు అనేది ఉంటుంది. అందువల్ల చెప్పేది ఏంటంటే దీనికి చూపించుకోవాలి. సో కృతజ్ఞత. కానీ మనం భూమి మీద ఉన్నందుకే గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి. ఒకటేనండి, నేను మార్నింగ్ లాగా ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను ఎలా హ్యాపీగా ఉండాలంటే. మార్నింగ్ లాగా ఫస్ట్ థింగ్ మనం ఒక దేవుడి కృతజ్ఞత చెప్పాల్సి ఉంటే ఇంకా మనం బతికే ఉన్నాం భూమి మీద. రోజుకి నిద్రలో కొన్ని వేల మంది చచ్చిపోతున్నారండి. సో అయితే చెప్పడం అంత ఈజీ కాదు. మీరు అన్న చాలా అనవరం నేను చెప్తాను. 9 days క్లాసెస్లో కృతజ్ఞత ఎలా ప్రాక్టీస్ చేయాలి, బయటికి అఫర్మేషన్ చెప్తున్నప్పుడు ఎలా లోన మీరు ఎలా ఊహించుకోవాలో చెప్తానండి. అలా చెప్తే డబ్బు మామూలుగా రాదు, మిరాకిల్స్ మామూలు జరగదు. నేను మళ్ళీ చెప్తానండి, లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుంటే 1 year ఆఫ్ సక్సెస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 6 months కొట్టచ్చండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన జరిగిన బ్యాచ్కి ఎలాంటి రెస్పాన్స్ ఉంది అని అంటే ఫీడ్బ్యాక్ నేను కావాలంటే వీడియోలో ప్లే చేస్తాను. మామూలుగా మిరాకిల్స్ చూడలేదని చెప్పేసి, అండ్ అట్ ద సేమ్ టైం నేను కుదిరితే గెస్ట్ని కూడా మన దాంట్లో తీసుకొచ్చి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇచ్చినటువంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ మామూలుగా కాదు. వంశీ గారు కృష్ణ గారు అసలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ నాకు ఎలా బతకాలో అనేటువంటి దాని మీద అవగాహన దొరికింది. అట్ ద సేమ్ టైం నన్ను నేను ఎలా సంపాదించుకోవచ్చు అనే దాని మీద, నన్ను నేను ఎలా మార్చుకోవచ్చు అనే దాని మీద ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అదర కూడా వేస్తున్నాడు అన్వర్ బ్రో లోపల అని చెప్పేసి అన్నారు. రియలీ ఫెంటాస్టిక్ అన్వర్ గారు, థ్యాంక్ యూ. సో మళ్ళీ క్లాస్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అడిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు అవకాశం ఉంటుంది. ఈసారి 9th బ్యాచ్ ఈ నెల 25th స్టార్ట్ చేస్తున్నానండి. అయితే ఈసారి 25th బ్యాచ్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు చాలా బిజీగా ఉండొచ్చు. ఇప్పుడు ఈ హాలిడేస్లో లైఫ్ని చాలా ఫాస్ట్గా, ఎందుకంటే మనం ఈ సమ్మర్ తర్వాత లైఫ్ ఇంకొక లెక్కలో ఉంటుందండి. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ రేపు 25 జరగబోయే 9 days క్లాసెస్లో ఏంటంటే డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు ఫాస్ట్గా, అప్పుల నుంచి అలా బయటకు ఫాస్ట్గా రావచ్చు. చాలా మందికి ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారు. ఈఎంఐల నుంచి ఎంపైర్ ఎలా బిల్డ్ చేయాలి, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, లా ఆఫ్ అట్రాక్షన్ 9 days క్లాసెస్ తర్వాత ఆకాశం అంత పెద్దగా వస్తుందండి. సో ఈ అవకాశం చాలా మంది ఒక్క అవకాశం ఉండి ఉంటారు. అవకాశం కాదండి, అవకాశాలు నేను మీకు వచ్చేలా చేస్తాను 9 days క్లాసెస్లో. అండ్ దాంతో మీరు ఎలా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఎలా ఉండాలి, రిలేషన్షిప్లో ఇంట్లో ఎప్పుడు కూడా టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటుంటారు చాలా మంది. అలాంటి ఇంట్లో మనశ్శాంతి ఉంది. ఎందుకంటే గుర్తుపెట్టుకుని సక్సెస్ఫుల్ లైఫ్ కన్నా సాటిస్ఫైడ్ లైఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో అటువంటి సాటిస్ఫైడ్ లైఫ్ కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి. ఎన్ని ఏరియాస్లో మనం లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ చేయాలనేది నేను చెప్తాను. మీకు స్ట్రక్ అయిన మనీ ఉందా, రావాల్సిన మనీ ఉందా, మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు, రకరకాల ఎన్ని బిజినెస్లో ఉన్నా కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని చాలా ఫాస్ట్గా డబ్బు సంపాదించవచ్చు. చాలా మంది మన దగ్గరికి రాకముందండి, సార్ 6 months నుంచి అవ్వని పని 6 రోజులు అయిపోయింది, 9 రోజులు అయిపోయింది, 1 month అయిపోయింది అంటున్నారు. సో మీరు కూడా మీ లైఫ్లో మిరాకిల్ చూడాలనుకుంటే రండి. మీ రియల్ లైఫ్లో దాగి ఉన్న మైండ్లో ఉన్న డబ్బుని నేను బయటకు తీస్తా. ఎందుకంటే చాలా మంది మైండ్లో డబ్బు ఉంటుంది, బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉండదు. ఇక్కడ ఉన్న డబ్బుని ఇక్కడికి వచ్చేలా నేను చేస్తానండి. దట్ ఈస్ పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఖచ్చితంగా నేను మీ లైఫ్ లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మొత్తం ఇందాక చెప్పినట్టు భయాన్ని తీసి జయాన్ని నేను రప్పిస్తాను. ఎందుకంటే ఏంటి సార్ మీరు ఎంత కాన్ఫిడెంట్ అంటే జస్ట్ మీ రిజల్ట్స్ చూడండి. నా వీడియోస్ లో ప్రతి వీడియోలో మీ రిజల్ట్స్ చూడండి. పీపుల్ ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత హార్ట్ఫుల్ గా ఇస్తున్నారు. 17 countries లో మన తెలుగు వాళ్ళు ఈరోజు ఎంత రాక్ చేస్తున్నారు చూడండి. సో ఈ 9 days క్లాస్ నేను మళ్ళీ చెప్తాను, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క మీరు చెప్తారు, నేను కాదు మీరు చెప్తారు 9 days క్లాసెస్ తర్వాత. ఫెంటాస్టిక్ అండి. ఎనీవేస్ సో April 25th నుంచి క్లాస్ ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ సమ్మర్లో మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది కూడా మనీ లైఫ్ స్టైల్గా చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.